అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 26వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు పూర్వాషాఢ నక్షత్రం నుంచి ఉత్తర భాద్ర నక్షత్రం వరకు, సప్తమి తిథి నుంచి త్రయోదశి తిథి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి, సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థితిలో మండిపోతున్నాడు. అలాగే గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నారు. కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే కేతువు కన్యా రాశి సంచారము, చంద్రుడు ధనుసు, మకరం, కుంభం, మీనం వరకు ప్రయాణిస్తున్నారు. మీనరాశిలో 4 గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, శని, రాహు 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ గ్రహ స్థితిని బట్టి ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ ఈ గ్రహస్థితి అంటే ఈ వారానికి సరిపోయే విషయమే కాకుండా మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, అంటే మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి లేదా మీ పేరుని, ముఖాన్ని, చేతి రాతల్ని బట్టి మీకు 55 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో ఆ జాతకాన్ని 15 నిమిషాలు వివరంగా మీతో చెప్పటం, రికార్డు చేయించటం, ఆ తర్వాత మీకు ఉన్నటువంటి ఏ సమస్యకైనా సరే సింపుల్గా పరిహారాలు చెప్పటం, మీ జాతకాన్ని పీడిఎఫ్ చేసి 58 పేజీలు మీకు పంపడం, అలాగే ఆ సింపుల్గా చెప్పే పరిహారాలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నామండి. దయచేసి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జాతకం వరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. గురుదక్షిణ ఉంటుంది, ఎలా పే చేయాలో చెప్తాను. తులారాశి వాళ్ళందరికీ 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 26వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో తులారాశికి అధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. దానివల్ల ఈ రాశి వాళ్ళకి విపరీతమైనటువంటి ఆత్మస్థైర్యం బాగుంటుంది. బాగా నమ్మకం, తమ మీద తమకి ఏమన్నా చేసేయచ్చు అన్నంత ధైర్యాన్ని కలిగి ఉంటారు. కొందరైతే కొండను కూడా పిండించేసేస్తామంటారు. ముందే ఈ రాశి వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు. అనుకున్న పని అనుకున్నట్టు చేస్తారు. ఎదుటి మనిషిని అలా అంచనా వేసేస్తారు. అటువంటి తెలివైన ఈ వ్యక్తులకి శుక్రుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల కొన్ని నెగిటివ్ నిర్ణయాలు కూడా తీసుకొని దాన్ని సక్సెస్ చేస్తారు. తప్పుడు నిర్ణయాలు తీసుకొని కరెక్ట్గా చేశారని వాదిస్తారు కూడా. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ వారంలో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. అనేకంగా శుభాలు జరుగుతాయి. ఈ వారంలో నెగిటివ్ థాట్స్ని బాగా తగ్గించుకోండి. శత్రువుల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టకండి. చెప్పుడు మాటలు ఎక్కువ వినకండి. ధర్మ మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. ధన ఆదాయంగాన్ని చూసుకుంటే చాలా బాగుంది. ధనం బాగా వస్తుంది. ఎప్పుడెప్పుడు డబ్బులు, ఎక్కడెక్కడ డబ్బులు రావాల్సినవన్నీ కూడా చేతికి వస్తాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆనందంగా గడుపుతారు. ఎంతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సంతోషం మీకు ఎంతో మానసిక ప్రశాంతతని ఇప్పిస్తుంది. అందులో పిల్లల చదువులు, వాళ్ళ యొక్క స్కూలు, కాలేజీ, ఈ నిర్ణయాలు బాగా తీసుకుంటారు. వాళ్ళ యొక్క చదువు పట్ల శ్రద్ధ వహిస్తారు. వాళ్ళని ఏ విధంగా ఏ సబ్జెక్టులో మనం పంపించాలన్న విషయాలను కూడా డిస్కస్ చేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంది. బంధువులు, స్నేహితులు, అలాగే వాళ్ళ రాకపోకలు తగ్గి ఉన్నప్పటికీ వాళ్ళ వల్ల ఇబ్బందులు కలుగుతాయి. బంధువుల యొక్క రాకపోక మనకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం వాళ్ళతో మంచిది. అలాగే విలువైన వస్తువులు, ఆస్తులు, భూములు అన్నీ కూడా కొనడానికి 50% బాగుంది, 50% బాగాలేదు. అంటే ఆ విలువైన సామాన్లు, వాహనాలు, భూములు లక్షల్లో ఖర్చు పెట్టే మనము అవన్నీ కూడా శని 6వ ఇంట్లో ఉండి ఏ విధంగా తీసుకుంటున్నాడు అంటే 2 రకాలుగా శని ప్రభావితం అవుతున్నాడు. ఒకటి, శని మహాపాపి కాబట్టి పాపస్థానంలో ఉండి మేలు చేస్తున్నాడు. అలాగే 4వ ఇల్లు, 5వ ఇల్లు తులారాశికి శుభస్థానాలు కాబట్టి శుభస్థానానికి 6వ ఇంట్లో ఉండి ఆ సంఖ్యాపరంగా దెబ్బతీస్తున్నాడు. కాబట్టి జాతకాలు చూడాలి. ఏదన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు పెద్ద పెద్ద ల్యాండ్, గీండు, భూములు, ఇల్లు కట్టడానికి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మంచి పండితుడిని మమ్మల్ని కాన్సల్ట్ చేయండి. అలాగే మీ పరిహారాలు చూసి, జాతక చక్రాన్ని చూసి, జరుగుతున్న దశ, అంతర్దశ అన్నీ పరిశీలన చేసి కొంటే మంచిదా, కొనకపోతే మంచిదా, ఎప్పుడు కొంటే మంచిదా అనే విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. అలాగే తల్లి ఆరోగ్యం పట్ల తులారాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. తల్లికి ఇబ్బందికరమైన పరిస్థితులు కనబరుస్తున్నాయి. పిల్లల యొక్క విదేశీయానాలు, దూర ప్రయాణాలు,
అనుకున్న కాలేజీలో సీటు రావటం, అనుకున్న సబ్జెక్టులో ముందుకెళ్ళటం, ఇవన్నీ కూడా మనం ఈ జాతకంలో ఇబ్బందికరంగా ఉంది. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. అన్ని రకాలుగా మనం ఆలోచించాలి. తొందరపాటు పనికిరాదు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాళ్ళ యొక్క రాకపోక వాళ్ళ పద్ధతులు ఏంటో గమనిస్తూ ఉండాలి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించండి. బంధువులతో, స్నేహితులతో డిస్కస్ చేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు పనికిరాదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు లేకపోలేదు. ముఖ్యంగా శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ ఒత్తిడి, రుణ బాధలు ఉంటాయి. భార్య భర్తల మధ్య ఎంతో అన్యోన్యత కలిగి ఉంటారు. సంతోషంగా, ఆనందంగా ఈ వారం గడుపుతారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే ప్రేమికుల యొక్క మాట చెల్లుబాటు అవుతుంది. ఎంతో ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహ కార్యక్రమాలు, వేడుకలు ఎంతో ఆనందాన్ని మీకు ఈ వారమంతా కనిపిస్తూ ఉంది. అలాగే క్రీడల్లో ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు ఆచితూచి అడుగేయాలి. తొందరపాటు పనికిరాదు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా, అంటే తులారాశి వాళ్ళకి అదృష్టం బాగా తక్కువగా ఉంది. అనుకున్న సమయానికి అదృష్టం కలిసి రాకపోవటం కాస్త ఇబ్బంది కలిగి చికాకు కలిగిస్తుంది. తండ్రి నుంచి, పెద్దల నుంచి పెద్ద సపోర్ట్ రాదు. అత్తగారి, మామగారి నుంచి కూడా సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు చికాకు గురవుతారు. ధర్మ మార్గాన్ని పాటించండి. అధర్మం వైపు వెళ్ళకండి. అలాగే ఉద్యోగంలో మీకు మొదట్లో సోమవారం, మంగళవారం కొంత చికాకు ఉన్నప్పటికీ బుధ, గురు, శుక్ర, శనివారాలన్నీ చాలా గొప్పగా ఉన్నాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అలాగే ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, అనేక రకాలైన శుభవార్తలు ఈ రాశి వాళ్ళకి కలుగుతాయని చెప్పేసి చాలా గట్టిగా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళకి వ్యాపార పరంగా చూస్తే అద్భుతంగా వ్యాపారంలో రాణిస్తారు. ఎన్ని పెద్ద పెద్ద మార్పులు వస్తున్నాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో మీకు కలిగే లాభాల వల్ల మీరు ఎంతో ఆనందానికి, ఉక్కిరిబిక్కి కూడా గురి అవుతారు. ఒక్కసారిగా ఎన్ని ఆఫర్లు ఎలా వచ్చాయని మీరే ఆశ్చర్యపోతారు. అనేక రకాలుగా ఈ వారం అంతా ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి మనం చెప్పాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపార పరంగా అన్ని రంగాల్లో, వ్యవసాయం దగ్గర నుంచి అన్నింటిలో కూడా బాగా లాభాలు ఉన్నాయని చెప్పాలి. ఖర్చుల విషయానికి వస్తే అదుపులో ఉంది. ఖర్చులు అదుపులో ఉండడం అనేది తులారాశికి చాలా పెద్ద న్యూస్ అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. ఈ రాశిలో పుట్టిన చిత్త 2, 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ఏం పని చేస్తే మంచిది, ఎలా చేస్తే మంచిది, అసలు ఏంటి జాతకాల గురించి, దశలు అన్నీ తెలుసుకుందాం. తెలుసుకుని ముందుకెళ్తే ఇంకా మంచిదని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోపాలయ్య గారు.